నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ లేక చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం కానీ, నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, ఈ రకంగా 40 రైల్వే స్టేషన్లను, మన బిహెచ్ఎల్ రైల్వే స్టేషన్ కూడా, అన్ని రైల్వే స్టేషన్లను కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిన తర్వాత ఎవరు అభివృద్ధి చేయలే. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునికమైనటువంటి వసతుల్లో ఈరోజు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనం చేస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ నాయకులు చాలా అభివృద్ధి చెందారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పద్ధతిలో ముందుకెడుతున్నారు తప్ప ఏది రాలా. నిరుద్యోగులకు ఇస్తానంటే నిరుద్యోగ భృతి అందలా, మహిళలకు ఇస్తానటువంటి నెలకు 2500 ఆర్థిక సాయం రాలా, ఉద్యోగ నియామకాలు చాలా, టీచర్ల భర్తీ జరగాల, ప్రతి మండలికో స్కూలు రాలా. ఎన్ని హామీలు ఇచ్చారు? 420 హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీస్. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు అనేక త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూశారు. కాంగ్రెస్ పాలన కూడా స్వయంగా చూస్తా ఉన్నాం ఇప్పుడు కూడా. కాబట్టి ఆలోచించండి. ఎక్కడైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయో అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రం 3 ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఘోరంగా ఓడిపోయింది. ఢిల్లీలో గత 3 సార్లుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పెద్ద గుండుస్తున్నా. 3 సార్లు ఢిల్లీలో ఒక్క సీటు కూడా రాలా. ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు రాలా. 2014లో రాలా, 2019లో రాలా. ఇప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని మనం చేస్తాం. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువకులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, బడుగు బలైన వర్గాలు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత, తెలంగాణ ముందు తీసుకెళ్లేటువంటి బాధ్యత, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. దానికి ముందుగా నేను ఇప్పుడు జరిగేటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో ఉండేటువంటి పట్టభద్రులు, మీ ఇళ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి అందించే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చివరగా ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ రోజు టైగర్ నరేందర్ గారు గెలిచారు. మళ్ళీ ఈ ఇటీవల జరిగినటువంటి 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మరొక మా టైగరు రఘునందన్ రావు గారిని గెలిపించడం జరిగింది. కాబట్టి నేను ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ఆ రోజు ఎన్నికలకు ముందు వచ్చాను, ఎన్నికల ప్రచారం వచ్చేప్పుడు వచ్చాను, చెప్పాను తప్పకుండా రఘునందన్ గారు గెలుస్తారని చెప్పాను.
మరి పార్టీ పిలుపు మేరకు మీరందరూ ఆశీర్వదించి మరి రఘునందన్ రావు గెలిపించారు. తప్పకుండా ఈ యొక్క మెదక్లో ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావు గారి నాయకత్వంలో, మరి బీబీ పటేల్ గారి నాయకత్వంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీల జిల్లా కమిటీల నాయకత్వంలో అంకిత భావంతో పనిచేస్తాము. దానికి తోడుగా ఈ యొక్క ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని, అదేవిధంగా మల్కా కొమరయ్య గారిని కూడా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా, రఘునందన్ రావుకి అండగా వీళ్ళిద్దరు కూడా గెలిపిస్తే మరింతగా ఈ యొక్క ప్రాంతానికి సేవ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 27వ తేదీ మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ బంధువులు ఎవరైతే ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నారో అందరికి కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించే విధంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి మరి 27వ తేదీన జరిగినటువంటి పోలింగ్ లో భారీ మెజార్టీతో ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులు నీతి నిజాయితీ కట్టుబడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.